నా జీవితంలో నా యవ్వన కాలంలో యేసు ప్రభువును అంగీకరించాను. నేను 10th క్లాస్ చదువుతున్న టైంలోనే నా జీవితాన్ని ప్రభువు సంపూర్ణంగా అప్పగించాను. మా తల్లిదండ్రులు ఇద్దరు దేవుని సేవకులే. చిన్నప్పటి నుంచి భక్తి వాతావరణంలోనే పెరిగాను. ప్రార్థన అంటే ఏంటో తెలుసు, ప్రతి ఆదివారం దేవుని మందిరానికి రావడం అంటే ఏంటో తెలుసు. కానీ దేవునితో ఆ పర్ఫెక్ట్ కనెక్షన్ మాత్రం నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. మా తండ్రి గారు ఆ సందర్భాల్లో మీటింగ్స్ తీసుకెళ్తున్నప్పుడు దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు దేవుడు కదలిక తీసుకురావడం ప్రారంభించారు. కానీ ఒక రోజున మా ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంటే మా తల్లి గారు యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నారు. అమ్మా, ఇది చాలాసార్లు చెప్తానే ఉన్నారు కదా, నాకు తెలియని విషయాలు ఏమున్నాయి దీనిలో? జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అని ప్రతిసారి వింటున్నదే కదా, వాట్స్ న్యూ ఇన్ దాట్? మళ్ళీ ఎందుకు ఇవన్నీ నువ్వు చెప్తున్నావని మా తల్లి గారిని అడిగేవాడిని. కానీ ఆ రోజు ఎందుకో మా తల్లి చాలా స్పష్టంగా యేసు ప్రభు రెండో రాకడ గురించి చెప్పినప్పుడు మొక్కుబడిగా ప్రార్థన చేసి పడుకున్న తర్వాత ఆ రాత్రి నాకు కల వస్తుంది, స్వప్నం. ప్రభు రెండోసారి రావడం, పరిశుద్ధులందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోవడం మధ్యాకాశంలోనికి. నా బట్టలన్నీ కూడా మురికిగా ఉన్నాయి, నేను కూడా ఎగరాలని ప్రయత్నం చేస్తాను కానీ ఎగరలేకపోతున్నాను. చాలా ఉందనుకోండి, కానీ షార్ట్గా చెబుతున్నాను. ఆ ప్రక్రియలో నాకు ఏడుపు వస్తూ ఉంది. నేను కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ నాకు వచ్చి ఏడుస్తుంటే ఆ ఏడుపు నిద్రలోకి వచ్చింది. మా అమ్మగారు ప్రక్కనే ఉన్నారు. నాయన ఏంటి, ఎందుకు ఏడుస్తున్నావు? థ్యాంక్ గాడ్, ఇది కలే కదా, ఇది నిజం కాదు కదా. కల కాబట్టి సరిపోయింది, నిజమైతే నా పరిస్థితి ఏంటి అనుకున్నాను. ఆ రాత్రి నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించాను. నా 10th క్లాస్ చదువుతున్న టైంలో ప్రభువుకి అప్పగించిన తర్వాత ప్రార్థన అంటే ఏంటో తెలిసింది, దేవుని వాక్యం అంటే ఏంటో తెలిసింది. వాక్యపు లోతుల్లోనికి వెళ్తూ ఉంటే ఆ ఆనందం ఏంటో నేను తెలుసుకోగలిగాను. దేవుని కొరకు జీవించాలనే ఆశ నాలో పెరిగింది. అయితే దేవుని సేవ చేయాలని అయితే అనుకోలేదు. దేవుని కలిగి ఉండడం వేరు, సంపూర్ణంగా ఆయన సేవ చేయడం వేరని అనుకున్నాను నేను. కానీ దేవుడు తన ఉద్దేశంతో తన సేవకు పిలిచినప్పుడు చాలాసార్లు వద్దు ప్రభు, నేను రాలేను నాయన అని రకరకాల సాకులు చెప్పాను. కానీ ఫైనల్లీ దేవుడు తన మాటకు లోబడని నన్ను బాధల ద్వారా దారికి తెచ్చుకున్నాడు. నా 19వ ఏటలో 2001 సంవత్సరం ఏప్రిల్ 7వ తారీఖు నా జీవితాన్ని సంపూర్ణంగా యేసుకి సమర్పించాను. దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళికలు ఎంత ఉన్నతమైన నాకు అర్థమైంది. వాస్తవం నేను ఒక ఏవియేషన్ ఇంజనీర్ అవ్వాలని, లేకపోతే అట్లీస్ట్ పైలట్ అన్న అయిపోవాలనే ఆలోచన, ఆ విధానంలో ప్రపంచం అంతా తిరగాలనే కోరిక, ప్రపంచంలో చాలా దేశాల్లో తిరగాలనే ఆశ. కానీ దేవుడు నా ఆశ నేను కొట్టేయలేదు, ఆయన ఏమీ దాన్ని తీసేయలేదు. తీసుకెళ్ళాడు ఆయన ప్రపంచంలో. ఇప్పుడు 100 దేశాల పైనే తిరిగాను, కానీ దేవుని సువార్త కోసం తీసుకెళ్ళాడు. ఆయన రాజ్య సువార్త కోసం దేవుడు పట్టుకెళ్ళాడు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, when you submit your life to God by rejecting the offers of the world, God's purpose prevail in your life. దేవుడి యొక్క ఉద్దేశము నీ